दिव्या सुंदरी बह्मापराधान रक्त विपुलादि महिषासुरी तलनरिके चप्पारिगे चोड़मतलिगे मंगलम मंगलम शांभवी को मंगलम मंगलम चौड़ेश्वरी मंगलम मंगलम शरणवन लक्ष्मण जय पट्टे करुणिंचि विडसेना कनक ओके శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి దేవస్థానము స్థాపించిన గురువు మా గురువు ఈరోజు ఈ దేవలము ఇంత పగడ్బందీగా ఈ మాదిరి భక్తులందరూ వచ్చేస్తున్నారంటే గోమేధికం చంద్రమౌళి స్వామివారి ఆశీస్సుల వలన ఆయన చేసిన కృషి వలన ఈరోజు ఈ దేవస్థానము ఇంత జగజ్జీవంగా నడుస్తుంది. దీనికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అమ్మవారిని 108 ప్రదక్షిణలు చేస్తే మౌన ప్రదక్షిణ చేస్తే ఎవరికైనా కూడా అమ్మవారు ఆమె వారి కోరుకున్నటువంటి కోరికలు తీర్చే కల్పతల్లి. కాబట్టి శ్రీ చెన్నూరు చౌడేశ్వరి శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవిని నమ్మిన వారు ఎవరు కూడా చెడిపోలేదు. ప్రతి ఒక్కరూ ఆమెను కొలిచిన వారు ప్రతి ఒక్కరూ బాగుపడినారు. ఉదాహరణకు ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమెను ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారంటే ఆమెలో ఉండే మహిమలు, ఆమెలో ఉండే ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి రంగరంగ వైభవంగా జరుగుతుంది. గోమేధికం చంద్రమౌళి స్వామివారు నిర్మించిన ఈ దేవస్థానము ఇప్పటికి 96 సంవత్సరాలు అయినది. ఇంకా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే 100 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇంకా దేవస్థానాన్ని 24వ తేదీ అమ్మవారి పుట్టినరోజు 24 గురువారం రోజు అమ్మవారి పుట్టినరోజు. ఆ రోజు 5000 మందికి అన్నదానం ప్రసాదం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆమెను కొలిచినతో ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ రామలింగ చౌడేశ్వరిని భక్తి శ్రద్ధలతో కొలిచి రేపు 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆమె తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆమె కృప కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాం. నా పేరు అల్లి శ్రీరామమూర్తి, దేవస్థానం అధ్యక్షుని. ఓకే చెప్పినాడు. ఓకే ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి క్షీరాసనాల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి శ్రీ రామలింగ చౌడేశ్వర దేవికి గౌరవించడం జరుగుతుంది.
ఓకే. ఆషాఢమాస సందర్భంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి క్షీరాసార పెట్టే ఆనవాయితీగా ఉన్నది. అందువలన ఈరోజు అమ్మవారికి క్షీరాసార సమర్పించడానికి గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకొని ఈరోజు అమ్మవారికి క్షీరాసార సమర్పించుకోవాలని అందరూ అనుకొని ఈ కార్యక్రమం అందరూ దిగ్విజయంగా నిర్వహించారు. తర్వాత అమ్మవారికి ఆషాఢమాస అమావాస్య రోజు అమ్మవారికి పుట్టినరోజు ఉంటుంది. ఆ రోజు కూడా చాలా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజు కూడా అందరికీ 4,000 నుంచి 5,000 మంది వరకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు అంటే మామూలు భోజనాలే కాదు, మన పెళ్లి విందులో ఎట్లుంటాయో అలాగే భోజనాలు ఉంటాయి. అలా అందరికీ ఇచ్చి అందరూ వస్తారు, చాలామంది వస్తారు. ఈ అమ్మవారి కృప ఉన్న అందరూ ఈ ఊళ్ళో ప్రజలు అందరూ బాగుపడుతున్నారు. ఈ అమ్మవారిని నమ్ముకునే ఎవరు చెడిపోలేదు. చాలా బ్రహ్మాండంగా అందరికీ జరుగుతుంది. ఒకసారి అమ్మవారిని నమ్మి చూడండి, మీరు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ స్త్రీలు కూడా రోజు ప్రతి శుక్రవారం వచ్చేసి మౌనంగా 105 చుట్టూ ఇక్కడ చుట్టుతుంటారు. వాళ్ళ కోరికలు తిరుగుతాయి కాబట్టి మళ్ళీ వస్తున్నారంటే ఒకరికి మంచి జరుగుతాయనే ఉద్దేశంతోనే రెండో వాళ్ళు వస్తారు. కాబట్టి ఒకరికి జరగలేదన్నప్పుడు ఇంకొకరు రారు కదా. అది ప్రజలు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే ఒకరికొకరు చెప్పుకొని ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ అమ్మవారి కృప బ్రహ్మాండంగా అందరికీ చెన్నూరు ప్రజలకు అందరికీ ఉంది. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత మళ్ళీ వచ్చే దసరా విజయదశమిలో కూడా నవరాత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. నవరాత్రులు 9 రోజులు 10 రోజులు కలిసి ప్రతిరోజు ఒక అలంకారము, లాస్ట్ రోజు గ్రామోత్సవంలో రంగరంగ వైభవంగా మిగతా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ చూడాలంటే ఇక్కడ చెన్నూరు మండలంలో, కడప జిల్లాలో మండలంలో జరిగినట్లు ఇక్కడ రామలింగ చౌడేశ్వరి దేవస్థానం యొక్క పండుగ ఎక్కడా జరగదని మేము అనుకుంటున్నాము. ఈ ప్రజలు కూడా మేము అనుకునేది కాదు, ప్రజలు చెప్తున్నారు. ఆ దసరాలో కూడా 10 రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి గ్రామోత్సవము, జ్యోతి ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ బాగా జరుగుతాయి. నా పేరు వీరకుమారు, మంతా వీరకుమారు, దేవస్థాన కోశాధికారి. ఇప్పుడు చెప్పిన అందరికీ నమస్కారము. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నా నమస్కారాలు. ఈ అమ్మవారు చాలా మహిమలు గల అమ్మవారు. నాకు చిన్నతనం నుంచి కూడా నేను ఈ అమ్మవారి నీడలో పెరిగినాను. ఈ అమ్మవారి మహిమలు ఎన్నో నేను చదివిస్తున్నాను. అందులో 1-2 మీతో పంచుకుంటాను. ఒకనొక సందర్భంలో 2 ట్రాక్టర్లు రికార్డ్ డ్యాన్స్ పెట్టడం జరిగింది. తర్వాత కడవ బోనాలు, ప్రభావాలు, చెక్క భజనలు అన్నీ ఉన్నాయి. ఆమెను అర్లీ మార్నింగ్ కలుగుతుందనగా సాయంకాలం 6 గంటలకు అమ్మవారు వచ్చి వాకులు ఇచ్చింది. పొద్దు రాత్రికి ఉపద్రవం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఏమమ్మా ఏం ఉపద్రవం జరుగుతుంది అమ్మా ఎట్లమ్మా అంటే, నా సేవలో పాల్గొన్న కార్యకర్తలందరూ సరైన స్నానం చేసి పాల్గొనండి, ఆ ఉపద్రవం నుంచి మిమ్మల్ని గడ్డెక్కిస్తా అని చెప్పడం జరిగింది. సరే అమ్మ అని చెప్పేసి అందరం అట్లా కూర్చో పాల్గొన్నాక ఇసుక పడితే కింద పడని జనము ఉన్న సమూహంలో ఇక్కడే దేవాలయానికి దగ్గరలోనే పేసు వైరు తెగింది, కరెంటు పడి తెగింది. వైరు తెగి కడవబలం ఎత్తుకున్నటువంటి ఆయన మీద నుంచి భుజం తాకి కింద పడింది. మొత్తం అందరి మీద పడింది. ఏ ఒక్క చిన్న ఉపద్రవం కూడా లేదు ఎవరికే, కానీ ఊరికి తిమ్మిరిగా ఉండింది తప్ప ఏం లేదు. మళ్ళీ వెంటనే కరెంటు వాళ్ళకి ఆఫ్ చేసి అప్పుడు లైన్ తీసుకొని మెరవనైతే ఏడ ఆక్షేపం లేదు. అలాగే వచ్చేసి ఇక్కడ అమ్మవారి సన్నిధిలో వచ్చేసి సేవ అని చేస్తారు. ఆ సేవ అనేది ఎదురుగా వాళ్ళు పొడుచుకొని ఎన్నో పాటలు లోపల గుండె కూడా గాయమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. డాక్టర్లు కూడా ప్రాణాపాయం ఉంది, ఈ మంచి అంటే కూడా హాస్పిటల్ తీసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏ ఒక్క ప్రాణి కూడా పొడుచుకొని ప్రాణం పోయినటువంటి సందర్భమే లేదు. కేవలము ఆ గాయం మీద అమ్మవారిని నమ్ముకొని బండారు పోసుకోవడము, ఆ బండారుతోనే ఆ గాయం నయం కావడము, ప్రాణం ఎక్కడ పోయిన చరిత్ర లేదు. ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అమ్మవారి మహిమలు. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి సేవలు ఉన్నాను. మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు తర్వాత నాకు ఆ అదృష్టం దక్కింది. ఆ అదృష్టం తరపున నేను ఈ అమ్మవారి సేవలో ఉన్నాను. ఈ అమ్మవారి మహిమలు 1-2 ఇట్లా చెప్పుకుంటూ పోతే కనుక అనేకమైన ఉన్నాయి. తర్వాత మేము కూడా అసలు ఈ వీధిలో అన్ని చిన్న కొట్టాలు ఉన్నాయి. అందరూ కూడా పొద్దు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాము. మేము చేసుకునేటువంటి సేవకు ఆమె మాకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. మీడియా మిత్రులకి ఇంతకంటే ఎక్కువ తెలియజేసుకోలేను. నా పేరు రెడ్డి ప్రసాద్, ఆలయ శాస్త్రాలు.